పిఠాపురంలో లోకల్ నాన్ లోకల్ చర్చ హాట్ టాపిక్గా మారింది. అది ముదిరి ఫ్లెక్సీల వరకు చేరింది. అయితే ఇప్పటి వరకు ప్రధాన పార్టీల నుంచి నాన్ లోకల్ నేతలే అభ్యర్థులుగా నిలబడడం, నాన్ లోకల్ నేతలే గెలవడం సాధారణమైంది. కొత్తగా ఇప్పుడు లోకల్ అంశం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. పిలిస్తే పలికేవాడు స్థానికుడికే నా ఓటు అని రాసి ఉన్న ఫ్లెక్సీలు పట్టణంలోని ప్రధాన కూడలలో వెలిశాయి. ఎవరిని ఉద్దేశించి ఏర్పాటు చేశారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్. పిఠాపురం నుంచి కళ్యాణ్ పోటీ చేస్తారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నాన్ లోకల్ అంశం తెరపైకి రావడం గమనార్హం. జనసేన వైసీపీ అభ్యర్థులే టార్గెట్గా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినట్లు నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. జనసేన ఇన్ఛార్జి టీ టైం అధినేత తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్వస్థలం రాజమండ్రి రూరల్ కడియం, ఎమ్మెల్యే పెండెం దొరబాబుది కాకినాడ రూరల్. ఈయన ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థిగా ప్రకటించిన వంగా గీతా విశ్వనాథ్ కూడా కాకినాడ నుంచే వచ్చారు. అటు వైసీపీ జనసేన నేతలిద్దరూ నాన్ లోకలే అయినప్పుడు ఫ్లెక్సీలు ఎవరు ఏర్పాటు చేశారు అనే చర్చ జరుగుతోంది. కొద్ది రోజులుగా పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు అని జోరుగా ప్రచారం సాగుతోంది. పవన్ రావాలి, పిఠాపురం మారాలి అనే నినాదంతో జనసేన నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ కొన్నాళ్లుగా ప్రచారం కూడా చేస్తున్నారు. అటు పిఠాపురం నుంచి లోకల్ నేతలు బరిలో ఉండాలని టీడీపీ వాదిస్తోంది. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కోసం కష్టపడే నాయకుడిని ఎన్నుకోవాలి అనేది టీడీపీ వాదన. టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జి వర్మ ఇక్కడ వారే కాబట్టి ఆయన వర్గీలో ఏర్పాటు చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. అటు జనసేనలోనూ లోకల్ అభ్యర్థులు సీటు కోసం ఆశిస్తున్నారు. ఇక ఫ్లెక్సీ వారికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు రాజమండ్రి నుంచి మారిపోవచ్చు రాజేష్ లైవ్లోకి సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చెప్పండి, ఈ ఫ్లెక్సీ గొడవ ఏంటి? థ్యాంక్ యూ ఎంఎన్ఆర్. కాకినాడ జిల్లా పిఠాపురంలో రాజకీయాలు ఫ్లెక్సీల వైపు మళ్ళాయి. నిన్న మొన్నటిదాకా కూడా సీటు ఎవరికి ఉంటుంది, ఎవరు వెళ్ళిపోతారు బయటికి, అసంతృప్తులు బుజ్జగించుకోవాలి, వీళ్ళని సీటు ఇచ్చిన వాళ్ళని ఎలా గెలిపించుకోవాలనే వ్యూహాలు నడిచాయి. నిన్న రాత్రి నుంచి కూడా ఈ వ్యవహారాలన్నీ కూడా ఫ్లెక్సీల వైపు మళ్ళాయి. నేను స్థానికుడిని, పిలిస్తే పలికేవాడు నా స్థానికుడికి నా ఓటు వేస్తాను అంటూ రకరకాల ఫ్లెక్సీలు పిఠాపురం అంతా కూడా వెలిసాయి. ఇవన్నీ కూడా గతంలో పోల్చుకుంటే గత ఎమ్మెల్యేలు కానీ ఇతర ఇక్కడ నుంచి 3 సార్లుగా పోటీ చేస్తున్నా ఎవరు కూడా స్థానికంగా ఉన్నవాళ్ళు కాదు. ఎందుకంటే గతంలో వంగ గీత కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ వచ్చి పోటీ చేసి గెలిచారు. అలాగే పెండెం దొరబాబు ఆయన కూడా కాకినాడ రూరల్ నుంచి వచ్చి ఇక్కడ నుంచి పోటీ దిగారు. సో ఎందరో కూడా బయట నుంచి వస్తున్న వ్యక్తులే ఇక్కడ పిఠాపురంలో పోటీ చేసి గెలుస్తున్నారు. ఖచ్చితంగా మాత్రం ఈసారి సీటు స్థానికుడికి ఇవ్వాలంటే పిలిస్తే పలికేవాడు, అందరికీ అందుబాటులో ఉండేవాడు, స్థానికుడికి నా ఓటు అంటూ ఈ ఫ్లెక్సీలతో ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా ఇటీవల కాలంలో పిఠాపురం ప్రతిసారి కూడా ఏదో ఒక వివాదంలో రాజుకుంటుంది. వంగా గీతకు సీటు ఇవ్వడంతో స్థానికంగా ఉన్న పెండెం దొరబాబు అసంతృప్తి వ్యక్తం చేయడం, తర్వాత అసంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళని తీసుకెళ్లి పార్టీ అధిష్టానం బుజ్జగించే ప్రయత్నం చేయడం, ఇలా రకరకాల వివాదాలుగా పిఠాపురం నియోజకవర్గం చుట్టూ తిరుగుతున్నాయి. ప్రస్తుతం మాత్రం ఈ ఫ్లెక్సీ వివాదం ఏదైతే ఉందో అంతా కూడా ఒక వివాదంగా మారింది. జనసేన పార్టీ నుంచి అక్కడ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ యాదవ్ ప్రచారకర్తగా ఉన్నారు, అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కూడా రాజమండ్రి రూరల్ చెందిన వ్యక్తి, పిఠాపురం చెందిన వ్యక్తి కాదు. సో అన్ని పార్టీల నేతలు కూడా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి దిగుమతి చేసి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు, ఇక్కడ గెలుస్తున్నారు. ఈసారి మాత్రం మా స్థానికుడికి ఇవ్వాలని చెప్పి ఫ్లెక్సీలు తెలిసినాయి. అంటే ఇందులో 2 కోణాలు ఉన్నాయి. ఒకటి, ఎన్వీఎస్ వర్మ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి సీట్ ఇవ్వాలని చెప్పి ఆయన వర్గీయులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే జనసేన నుంచి కూడా కొంతమంది లోకల్ క్యాండిడేట్లు మొదటి నుంచి గతంలో మార్గిరెడ్డి శేషకుమారి ఇక్కడ అభ్యర్థిగా ఉండేవారు. ఆవిడ ఇక్కడి నుంచి గత కొద్ది కాలం క్రితం జనసేన పార్టీకి రాజీనామా చేయడంతో ఇక్కడ జనసేన సీటు కోసం ఎదురు చూసే ఆశావాహులు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. మరోవైపు ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనేది ఒక వార్త అయితే వినపడుతుంది. ఎందుకంటే పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఓటు ఎక్కువగా ఉంటుంది. ఖచ్చితంగా అక్కడ పవన్ కళ్యాణ్ నిలబడితే కనుక ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే దాంతోపాటు టీడీపీ నుంచి వర్మ కూడా ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనుక
ఇక్కడి నుంచి నేను తప్పుకుంటాను, ఆయన గెలిపిస్తానని చెప్పి ప్రకటన చేసిన పరిస్థితి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్ళీ కొద్ది రోజుల క్రితం వర్మ కూడా తానే పోటీ చేస్తాను, తానే బరువు దిగుతానని ఒక వార్తలు మాత్రం కార్యకర్తలతో భేటీ అవుతున్నట్లుగా వస్తుంది. కార్యకర్తలు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదు, తననే పిఠాపురం నుంచి పోటీ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నట్లుగా వర్మతి చెప్తారు. దీనికి సంబంధించి 2-3 సమావేశాలు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు మళ్ళీ తెర మీదకి రావడం ఖచ్చితంగా టీడీపీ పిఠాపురం ఎన్వీఎస్ వర్మ అనుచరులు కావచ్చు, లేకపోతే జనసేన నుంచి సీటు కోసం ఎదురు చూస్తున్న ఆశావాహులు కావచ్చు, ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఉండవచ్చనేది కనపడుతుంది. మరోవైపు అటు వైసీపీలో కూడా కొంతమంది వంగాగీతపై అసంతృప్తి నేతలు ఉన్నారు. వాళ్ళని కూడా ఆవిడ కూడా కౌంటర్ పెట్టే విధంగా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పెండెం దొరబాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా వైసీపీ నుంచి కూడా లోకల్ క్యాండిడేట్కి ఇవ్వాలనేది చెప్తారు. ఎందుకంటే పెండెం దొరబాబు సిట్టింగ్ ఎమ్మెల్యే సీటు నిరాకరించడంతో వంగాగీతం తీసుకురావడంతో ఇటు పెండెం దొరబాబు వర్గీయులు కూడా ఆమె మీద కాస్త వ్యతిరేకతతో ఉన్నారు. చాలా సమావేశాల్లో ఎడముఖంగానే ఉన్నారు. ఇద్దరు కలిసి వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఫ్లెక్సీ ఎవరు పెట్టారనేది ఇంకా అయోమయంలో ఉన్నప్పటికీ కానీ ఈ ఫ్లెక్సీ వ్యవహారం అన్ని పార్టీలకు ఒత్తింపు చేసే విధంగా ఉంది. ఎందుకంటే అన్ని పార్టీల నేతలు కూడా ఒక ఎన్వీఎస్ వర్మ మినహా మిగతా అందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి జనసేన నుంచి అయితే తంగిళ్ళ ఉదయ శ్రీనివాసు, వైసీపీ నుంచి అయితే వంగా గీత, మొత్తం అందరూ వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి గతంలో కూడా బయట వచ్చిన వాళ్ళు పెండెం దొరబాబు కూడా గతంలో నుంచి కాకినాడ రూరల్ నుంచి వచ్చి పిఠాపురంలో పోటీ చేసి పిఠాపురంలో గెలిచిన పరిస్థితి ఉంది. అయితే ఈసారి మాత్రం స్థానికుడికే సీట్ ఇవ్వాలి, పిలిస్తే పలికేవాడికి ఇవ్వాలి, స్థానికుడికే నా ఓటు అంటూ ఈ ఫ్లెక్సీలు ఎప్పుడైతే రేగినాయో మొత్తం అన్ని పార్టీల్లో కూడా అలజడి రేగిందని చెప్పవచ్చు. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ రాజేష్.